ఓ బంగారు గనుల ఉద్యానవనం ఉంది. అందులో 2 పక్షులు కావలిగా ఉంటాయి. ఒకరోజు కామాక్షి ఆ తోటలోకి వస్తుంది. వచ్చిన వెంటనే ఉద్యానవనాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఏటు చూసినా బంగారమే బంగారం. ఇంతలోనే తను గాలిలో ఎగురుతుంది. ఎగిరిన వెంటనే కామాక్షికి చాలా భయం వేసింది. అప్పుడు తనలో తానే ఇలా అనుకుంటుంది. అయ్యయ్యో, ఏంటి ఇలా ఎగురుతున్నాను? ఇంతలో ఆ 2 పక్షులు వస్తాయి. ఆ పక్షులు కామాక్షి కష్టాన్ని చూసి చాలా బాధపడతాయి. పక్షులు అక్కడికి రాగానే కామాక్షి చాలా భయంతో తనలో తానే ఇలా అనుకుంటుంది. ఇది ఏదో మాయవనంలా ఉందే. ఇక్కడ నుండి ఎంత వీలైతే అంత తొందరగా ఇక్కడ నుండి వెళ్ళిపోవడం మంచిది. ఇలా తనలో తానే అనుకుంటూ మెల్లిగా అక్కనుండి వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఆ 2 పక్షులు కామాక్షితో ఇలా అంటాయి. మేము నీకు బంగారు గని ఇస్తాము. మేము నీ కష్టాన్ని చూస్తున్నాము చాలా ఏండ్లుగా, కానీ మాకు తగిన సమయం రాలేదు నీకు సహాయం చేయడానికి. ఇప్పుడు వచ్చింది. మా ఉద్యానవనంలోకి మంచివాళ్లు వస్తారు, చెడువాళ్లు వస్తారు. మేము వాళ్లని గుర్తుపట్టి మంచివాళ్లకి సహాయం చేస్తాము. ఇలా అనగానే ఆమెకు కళ్ళు తిరిగి పడిపోతుంది. పక్షులు బంగారు గని కామాక్షికిస్తాయి. కామాక్షి చాలా సంతోషంతో వెళ్తుంది. పరుల సొమ్ము ఆశించకుండా తన కష్టాన్ని నమ్ముకుని బ్రతికే వాళ్ళకి దేవుడు ఏదో ఒక రూపంలో మనకి సహాయం చేస్తాడు. ఇది సత్యం.